హాయ్ అండి, నేను మీ కార్తిక్. వెల్కమ్ టు క్రేజీ కార్తిక్. ఈరోజు జూ పార్క్ పార్ట్ 2 చూద్దాం, ఓకేనా? క్రొకడైల్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఇలా వెళ్తున్నాయో చూడండి. వాళ్ళ దగ్గరికి వాళ్ళు వాటికి ఆహారం వేయడానికి వచ్చినట్టున్నారు. అందుకే ఎలా వెళ్తున్నాయో చూడండి వాళ్ళ దగ్గరికి. వాళ్ళని చూడంగానే అదిగో వేసారు చూడండి, తింటున్నాయి. ఇక్కడ ఒకట్లు రెండులు పదులు కదండి బాబు, చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎన్ని వచ్చినాయి, అక్కడికి చాలా వచ్చినాయి. ఒకదానికి ఒకటి ఎలా ఎగబడుతున్నాయో చూడండి వాళ్ళు వేసే మాంసం ముక్కల కోసం. అవతల పక్కన చూడండి ఎన్ని ఉన్నాయో. అది చూడండి అవతల పక్కన ఎండకి శరీరాన్ని ఆరబెట్టుకున్నాయి. చాలా చాలా ఉన్నాయండి అవతల పక్కన అయితే. అవి చూడండి, ఇది యువతల పక్క ఒకటి వచ్చింది పైకి. చూడండి ఇప్పుడు ఎన్ని కనిపిస్తున్నాయో. అది చూడండి లోపలికి వాటర్లోకి ఎలా వస్తుందో. వీటిని మగ్గేరు మొసళ్ళు అంటారంట అండి. ఇవి చూడండి, ఇవి ఒక రకమైన మొసళ్ళు అన్నమాట. వీటిని గరియల్ మొసళ్ళు అంటారంట. వీటి ముఖ్యమో చాలా సన్నగా ఉండి రంపంలా ఉంటుంది అన్నమాట, సన్నగా. వీటిని గరియల్ మొసళ్ళు అంటారంట. ఇది ఇక్కడ స్నేక్స్ ఉంటాయంట. ఇక్కడ లోపలికి వెళ్తే స్నేక్స్ ఉంటాయంట. మళ్ళీ ఇంకో వేరే ప్లేస్లో రెప్టైల్స్ ఉంటాయి. ఈ రెండింటికి విడిగా టికెట్. రెప్టైల్స్కి ఏమో 30 రూపీస్, స్నేక్స్కి ఏమో 20 రూపీస్ అన్నమాట. మొత్తం 50 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ స్నేక్స్కి మళ్ళీ రెప్టైల్స్కి టికెట్ తీసుకున్నాం. ఇప్పుడు ముందు వెళ్ళి స్నేక్స్ చూద్దాం, పదండి లోపలికి వెళ్దాం. ఇది కొండ చిలువలు. ఇది కనీసం ఒక 4-5 ఉన్నట్టున్నాయి. మొత్తం వంగెట్ని పడుతున్నాయి. ఇవి చూడండి, వీటిని ఇగ్వానా అంటారండి. తొండ జాతికి చెందింది ఇగ్వానా. ఇక్కడ చూడండి కొండ చిలువలు ఎన్ని ఉన్నాయో. కొండ చిలువలు ఒకదాని మీద ఒకటి లొంగెట్టిన ఎన్ని ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి. కొండ చిలువలు, రాక్ పైథాన్స్. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా పెద్ద పెద్దవండి ఇవి. ఇక్కడ చూడండి, దీన్ని బాల్ పైథాన్ అంటారంట. తెల్లగా ఉంది చూడండి, బాల్ పైథాన్ తెల్లగా ఉందండి. దీన్ని చూడండి కామన్ బ్యాంబూ పిట్ వైపర్ అంటారంట. దీన్ని రసల్స్ వైపర్ అంటారండి. రసల్స్ వైపర్ కుండలో ఉంది. దీని ఇండియన్స్ కోబ్రా అంటారండి. అంటే మనం తాచుపాము అంటాం కదా, అదే ఇండియన్స్ కోబ్రా. చూడండి ఎలా ఉందో, ఎలా పాకుతుందో చూడండి. ఇది కింగ్ కోబ్రా అండి.
చాలా పెద్దగా ఉంటుంది ఇది. కాకపోతే అది కార్నర్ ఉంది, ఆ కూలర్ బ్యాక్ సైడ్ ఉంది, కొంచెం చిన్నగా కనిపిస్తుంది, సరిగా కనిపించట్లా, కానీ చాలా పెద్దగా ఉంటుందండి అది. ఇదిగో ఇది కూడా అదేనండి, కింగ్ కోబ్రానే, రాచ నాగు అంటారు తెలుగులో. చూడండి లోపల ఎలా ఉందో, కట్లు కట్లుగా చాలా పెద్దగా ఉంటుందండి. దీన్నేమో కామన్ క్రెయింట్ అంటారండి, అంటే అదే మనం కట్ల పాము అంటాం కదా అదన్నమాట. అది చూడండి చివరి ఉంది, ఎలా లొంగ పెట్టిన పడుకుందో చూడండి, అదిగోండి అదే కట్ల పాము. ఎలా ఉందో చూసారు, కట్లు కట్లుగా ఏదో తినేసింది కదలసలా. దీన్ని పసిరిపాము అంటారండి, పచ్చగా ఉండి చెట్లపైనే ఉంటుంది. ఈ ఆకులు కానీ పచ్చగా ఉంటే కనుక అసలు ఆ పాము ఉందన్న విషయం మనకు అసలు తెలియదు. చూడండి ఇలా పచ్చగా ఉండే వాటిలో సరిగా కనిపించట్లేదు. ఆ చెట్టు ఆకులు వేరే కలర్లో ఉన్నాయి కాబట్టి కనిపిస్తుంది మనకి. అది ఎంత పచ్చగా ఉందో చూసారా. దీన్ని కార్న్ స్నేక్ అంటారండి అండి, కార్న్ స్నేక్. చూడండి ఎలా తెల్లగా ఉందో కార్న్ స్నేక్, ఎలా చూస్తుందో చూసారా, కొండలోంచి, కొండ కింద నుంచి. దీన్నేమో నీటి పాము లేదా బురద పాము అంటారండి. అది చూడండి ఎలా సన్నగా ఉందో. దీన్ని జరిపోతూ అంటారండి, జర్రిపోతూ అంటారు. పొలాల్లో ఎక్కువగా ఉంటాయి ఇవి, గడ్డి మేట్లలో చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల హాని ఏమి ఉండదండి, ఎవరిని కరవదు, కరిసినా దీనికి విషం ఉండదు. ఫస్ట్ జర్రిపోతూ అంటారు. దీన్ని రెడ్ శాండ్ బోయా లేదా తెలుగులో 2 తలల పాము అంటారండి. ఇది కూడా విషపూరితమైనది కాదు. వెనకాల తోక చూడడానికి 2 హెడ్లా కనిపిస్తుంది అంతే, కానీ తోక లావుగా ఉండడం వల్ల అలా కనిపిస్తుంది అంతే. ఇది దీన్ని రసెల్స్ శాండ్ బోయా అంటారండి, అంటే రసెల్స్ ఇసుక పాము అంటారు దీన్ని. ఇది ఎక్కువ ఇసుకలో లోపల ఉండడానికి ఇష్టపడుతుంది అన్నమాట. చూడండి ఎలా లోపలికి వెళ్ళిందో, కొంచెమే కనిపిస్తుంది, పైకి మొత్తం ఇసుకలోనే ఉంది. దీనిని బ్లాక్ హెడెడ్ రాయల్ స్నేక్ అంటారండి, అంటే తెలుగులో నల్ల తల్ల కలిగినటువంటి రాజస్ పాము అంటారు. చూడండి అది లైట్ పింక్ కలర్లో నల్ల చుక్కలు కలిగి ఉందన్నమాట పాము. అది చూసారా. దీన్ని చూడండి ఇగ్వానా అంటారు, ఇందాక ఆల్రెడీ మనం చూసాం. ఇది ఒకటి అన్నమాట, ఇది చాలా పెద్ద సైజులో ఉంది ఇగ్వానా. ఇదేమో ఊసరవిల్లండి, గ్లాస్ నీట్గా లేదు, సరిగా కనబడతలేదు. అది ఎలా మెల్లగా కదులుతుందో చూడండి. దీన్ని ఊసరవిల్లు అంటారు, అంటే అది అక్కడ ఉన్న పరిసరాలను బట్టి దాని శరీర రంగును మార్చుకోగలిగే శక్తి ఊసరవిల్లికి ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలుసు కదా, చాలామందికి తెలుసు. అది ఉన్న ప్లేస్ని బట్టి దాని శరీర కలర్ని మార్చుకోగలుగుతుంది అన్నమాట. సరిగా కనబడతలేదు, చిన్నది కాబట్టి.
ఇది చూడండి, ఇది ఒక రకమైనటువంటి ఇగ్వానా టైప్, అంటే ఇది ఒక బల్లి జాతికి చెందిందన్నమాట. ఇది కూడా ఇగ్వానా టైపు లేదా ఉడిమి అంటాం కదా, ఆ ఉడిమి టైప్లో ఉంది ఇది. కానీ ఉడిమి అనేది వేరే కలర్ ఉంటుంది. ఇది చూడండి ఎలా ఉందో, రంగురంగులుగా బ్లాక్ అండ్ వైట్ మిక్స్డ్ కలర్తో వచ్చింది. చూడడానికి చాలా భయంకరంగా ఉందండి. ఎంత స్లోగా నడుస్తుంది చూడండి కదా, చాలా భయంకరంగా ఉంది చూడడానికి. దీన్ని కామన్ టేకు అంటారంటండి, కామన్ టేకు. ఇక్కడ చూడండి నక్షత్ర తాబేళ్ళు ఉన్నాయి. వీటిని నక్షత్ర తాబేళ్ళు అంటారు. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఓకే అండి, రెప్టైల్స్ అయిపోయింది కదా, అక్కడ స్నేక్స్ అవన్నీ కూడా రెప్టైల్స్ అయిపోయింది, ఇగ్వానా అవన్నీ కూడా. ఇప్పుడు నాక్టర్నల్ హౌస్ అండి, నాక్టర్నల్ హౌస్. ఇది కూడా వెళ్ళి లోపల ఏముందో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. ఎంత చీకటి ఉంది అంటారు ఆయన ఇక్కడ. నాక్టర్నల్ యానిమల్ హౌస్ అంటే ఇది నిశాచర జంతుశాల, తెలుగులో నిశాచర జంతుశాల. అడవి పిల్లి అంటే ఇది అడవి పిల్లి. దీన్నేమో పునుగు పిల్లి అంటారంటండి. నాకు తెలిసి మీకు వీడియోలో ఏం కనబడదు, ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఉంది కానీ మీకు వీడియోలో కనబడదు. ఇది లైవ్లో చూస్తేనే సరిగా కనబడతల్లా, ఇంకా వీడియోలో ఏం కనబడుద్ది. దీన్ని ముళ్ళ పంది అంటారండి. దీనికి ఒళ్ళంతా ముళ్ళు ఉంటాయి, చూడండి ఎలా ఉందో, ముళ్ళ పంది. దీన్ని హనీ బ్యాడ్జర్ అంటారండి, హనీ బ్యాడ్జర్. మత్సల అడవి గుడ్లగూబ అంటండి, మత్సల అడవి గుడ్లగూబ. చూడండి అది ఎలా చూస్తుందో కళ్ళు వేసుకుని. గుడ్లగూబలు చాలా భయంకరంగా ఉంటాయి కదండి. దీన్ని చేపల గుడ్లగూబ అంటారంట. దీనికి కోపం వచ్చినట్లు ఉంది ఇటు చోట్ల. అమ్మో చూసిందండో ఎలా చూస్తుందో చూసారా. దీన్ని కొమ్ముల గుడ్లగూబ అంటారంటండి. అది చూడండి కర్ర మీద ఉంది, జూమ్ చేస్తే కనబడుద్ది. అద్దిగో దీన్ని కొమ్ముల గుడ్లగూబ అంటారంట. అది చూసారు ఎలా తిరిగిందో ఇప్పుడు. ఇదిగో ఇది కూడా అదేనండి, కొమ్ముల గుడ్లగూబ. అమ్మో ఎలా చూసిందో చూడండి, ఎంత భయంకరంగా ఉందో గుడ్లగూబ. అయిపోయిందండి, బయటకు వచ్చేసాం. గుడ్లగూబది కూడా అయిపోయింది. లోపల లైటింగ్ సరిగా లేదండి, అంటే వీటికి లైటింగ్ ఎక్కువ ఉండకూడదు, ఓన్లీ బ్లూ లైట్ మాత్రం ఉంది. దానివల్ల కెమెరా క్వాలిటీ సరిగ్గా కనిపించట్లా, పిక్చర్ క్వాలిటీ మంచిగా లేదు. బట్ ఉన్నంత వరకు చాలా స్లోగా షూట్ చేశాను నేను. ఓకేనా, పదండి ఇంకా నెక్స్ట్ ఏమన్నా. మ్యాక్సిమం అంతా అయిపోయింది, ఇంకేదన్నా మిగిలిపోతే కనుక మళ్ళీ కవర్ చేద్దాం. ఓకేనా. అక్వేరియంలో ఫిషెస్ చూడండి ఎలా ఉన్నాయో, ఇంకా చాలా ఉండేవండి, ఇప్పుడు తగ్గిపోయినాయి అన్నమాట. ఓకే అండి, ఈ జూ పార్క్లో మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను నేను. మ్యాక్సిమం అన్నీ కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఫిష్ అక్వేరియం ఉంది కాబట్టి దాంట్లో పెద్ద ఫిషెస్ ఏం లేవు.
కానీ మ్యాక్సిమం ఉన్నంత వరకు కూడా వీలైనంత వరకు మనకి పాసిబిలిటీ ఉన్నంత వరకు మొత్తం అన్నీ నేను చూపించడం జరిగింది. ఈరోజు జనం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే చాలామంది పిల్లలకి స్కూల్స్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కిడ్స్ బాగా స్టార్ట్ అయ్యారు ఫ్యామిలీస్ తోటి. అందువల్ల చాలామంది జనం వచ్చారు ఈ రోజు ఇక్కడికి. అంతమంది ఉండడం వల్ల నాకు బాగా చాలా సరదాగా అనిపించిందండి. ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈరోజు మాత్రం నేను. ఓకే, అయితే ఇక్కడతోటి ఈ వీడియో అయిపోతుంది. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ ఫీజు లోపలికి టికెట్ 100 రూపీస్ అండి. నెక్స్ట్ ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్ళాలనుకుంటే టాయ్ ట్రైన్ ఉంది. నెక్స్ట్ అది 140 రూపీస్ అనుకుంటా, చిన్నపిల్లలకి 70 రూపీస్ అనుకుంటా. నెక్స్ట్ బ్యాటరీ బండి ఒకటి ఉంది, అది 80 రూపీస్, చిన్నపిల్లలకి 40 రూపీస్. నెక్స్ట్ కరెంట్ సైకిల్, మామూలు సైకిల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. కరెంట్ సైకిల్ అయితే కనుక పర్ అవర్ 150 రూపీస్, మామూలు సైకిల్ పర్ అవర్ 100 రూపీస్ అన్నమాట. ఎవరన్నా నడవలేని వాళ్ళు ఈ సైకిల్స్ కానీ, బ్యాటరీ బండి కానీ, టాయ్ ట్రైన్ కానీ యూజ్ చేసుకోవచ్చు అండి. బట్ మ్యాక్సిమం నడిస్తేనే మనం అన్నీ కవర్ చేయగలుగుతాం. ఓకేనా? అది ఈ వీడియో ఇక్కడికి కంప్లీట్ అయిపోతుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇట్లు మీ క్రేజీ కార్తిక్. బాయ్.